అందరికీ జై శ్రీరామ్. సంస్కృత భాష అన్నది చాలా ముఖ్యమైనదండి. మన సంపూర్ణ శాస్త్రాలు కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృత భాషలో రచించడానికి కారణం ఖచ్చితంగా చాలా పెద్దది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లౌకిక భాషని నాశనం చేయడానికి, మన సంస్కృతి సభ్యతని నాశనం చేయడానికి ఒకరు కాదు, దేర్ ఆర్ సో మెనీ యాంటీ ఫోర్సెస్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ సంస్కృతి, వైదిక అనాది అనంతమైన వైదిక సంస్కృతిని సంరక్షించడానికే ఈ సంస్కృత భాషలో అన్ని శాస్త్రాలు కూడా రచింపబడ్డాయి అని నేను నమ్ముతున్నాను. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంస్కృత భాష మనందరికీ ఖచ్చితంగా రావాలి. భాష వస్తేనే ఆ సాహిత్యం యొక్క మాధుర్యము, తాత్పర్యం కూడా మనం తెలుసుకుంటాము. మీ శివలింగాన్ని లింగం ఎందుకు అంటారండి? ఆ లింగము అంటే మామూలుగా లౌకిక భాషలో మనం వాడే లింగ పదం ఏంటిది అంటే పురుషలింగము, స్త్రీలింగము. అంటే పురుషుని యొక్క లింగ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని శివలింగం అంటారు అని ఎంతో మంది వీడియోలు చేస్తుంటే మనకు కూడా చాలా మందికి ఆన్సర్ తెలియదు. నాకు తెలుసు అది, కానీ నేను చెప్తున్నాను ఎందుకు అలా అనుకుంటాం మనం అంటే మనకు సంస్కృత మూల భాష తెలియదు. లింగ ఇజ్ ఈక్వల్ టు సింబాల్. సో నిర్గుణ స్వరూపాన్ని, శివుడి యొక్క నిర్గుణ స్వరూపాన్ని మనం లింగము అనేది మన సంస్కృత భాషలో మనకు అన్నారు. సంస్కృతం తెలిసిన వారికి తెలుసు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, జనరల్ భాషలో ఏదైతే లింగం అంటారో అదేనేమో అని కూడా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాగే ఒకటి కాదండి, ఎన్నో రహస్యాలు కూడా మన వైదిక సాంప్రదాయం గురించి మనం తెలుసుకోవాలి అంటే మనకు సంస్కృత భాష రావాలి. అయితే చాలా మందికి ఇక్కడ ఏమనిపిస్తుందంటే సంస్కృత భాష చాలా కఠినమైనది, రాదు అని అనుకుంటారు. అలా కాదండి, సంస్కృత భాష చాలా సులువైనది. ఇన్ఫ్యాక్ట్ సంస్కృత భాష ఒక ఫిలాసఫికల్ వేలో నడుస్తుంది, ఒక సైంటిఫిక్ వేలో నడుస్తుంది అనమాట. ప్లస్ ఇంగ్లీష్ భాష మనకు వస్తే మనం చాలా గర్వపడతారు జనాలు మామూలుగా, కానీ దెర్ ఇస్ నో సైన్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎస్, నేను మీడియా మధ్య చెప్తున్నాను అందరి ముందు. సో థింగ్ ఈస్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అండ్ మన సంస్కృతి సభ్యత మనం తెలుసుకోవాలి. నిజంగా మనము గర్వపడాలి, మనం భారతీయులము అంటే మనం సంస్కృత భాషని నేర్చుకోవాలి. అయితే ఈ సంస్కృత భాషకు సంబంధించిన ఏదైతే కోర్సెస్ ఉంటాయో అవి నా ఫౌండేషన్ అంటే మన సదేహ ఫౌండేషన్ తరఫున మంత్లీ కానివ్వండి, వీక్లీ కానివ్వండి, లేదు అంటే ఒకటేసారి 10 days కోర్సా, ఇలాగా ప్రథమంగా అయితే మనం భాష మాట్లాడడం నేర్చుకుందాము అని అనుకుంటున్నాను. దాంట్లో నేను కూడా జాయిన్ అవుతాను యాజ్ అ స్టూడెంట్. అరేంజ్ చేసేది నేనే, మన ఫౌండేషన్ తరఫున నేను కూడా యాజ్ అ స్టూడెంట్ జాయిన్ అవుతాను.